హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. ఈ వీడియోలో స్వింగ్ ట్రేడింగ్కి ఒక అద్భుతమైన స్ట్రాటజీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ స్ట్రాటజీని కనుక మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటే స్వింగ్ ట్రేడింగ్లో మీరు మంచి రిటర్న్స్ని అర్న్ చేయవచ్చు. ఈ స్ట్రాటజీలో స్మార్ట్ మనీ లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఐ క్లయింట్స్ ఎక్కడ ఎంటర్ అవుతారో అని మీరు ఐడెంటిఫై చేసి అండ్ వాళ్లతో పాటు మీరు కూడా బిగ్ ర్యాలీస్ని క్యాప్చర్ చేయవచ్చు. అండ్ అకార్డింగ్ టు దిస్ స్ట్రాటజీ మీరు మార్కెట్లో ఎంటర్ అయితే మీ స్టాప్ లాస్ చాలా సేఫ్ జోన్లో ఉంటుంది. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ బై చేయాలి అనుకునే ప్రైస్ లెవెల్స్లో మీరు ఎంటర్ అవుతున్నారు కాబట్టి సో బిగ్ ప్లేయర్స్ మార్కెట్ని ఆ ప్రైస్ లెవెల్స్ నుండి అప్ సైడ్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల మీ స్టాప్ లాస్ అనేది చాలా సేఫ్ జోన్లో ఉంటుంది. ఇక రిస్క్ రివార్డ్ రేషియో అయితే ఈ స్ట్రాటజీలో మీరు ఎక్స్పెక్ట్ చేయని రిటర్న్స్ని స్టాక్ మార్కెట్లో అర్న్ చేయడానికి ఈ స్ట్రాటజీ మీకు హెల్ప్ చేస్తుంది. సో ఈ వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు మిస్ కాకుండా చూసారు అంటే డెఫినెట్గా ఈ స్ట్రాటజీ మీకు స్వింగ్ ట్రేడింగ్లో గుడ్ రిటర్న్స్ని ఎర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ని కూడా మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు చార్ట్స్కి వెళ్ళి ఈ స్ట్రాటజీని డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. దానికి ముందు మన ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చుతున్నాయంటే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి? చాలా మంది బిగినర్స్కి ఈ డౌట్ ఉంటుంది కదా. స్వింగ్ ట్రేడింగ్ ఇస్ నథింగ్ బట్ స్టాక్స్ని బై చేసిన తర్వాత ఆ స్టాక్స్ని కపుల్ ఆఫ్ డేస్, కపుల్ ఆఫ్ వీక్స్ వరకు హోల్డ్ చేసి ఆ స్టాక్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు సెల్ చేయడాన్ని స్వింగ్ ట్రేడింగ్ అని అంటారు. ఫ్రెండ్స్, ఒక స్టాక్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే ఆ మొమెంటం వెనుకల ఒక లాజిక్ ఉండాలి. ఆ మొమెంటం ఎందుకు వచ్చింది అని సైకాలజీని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక స్టాక్లో బిగ్ మొమెంటం రావాలి అంటే ఆ స్టాక్లో బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవ్వాలి, రైట్? మనలాంటి రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అయితే మార్కెట్లో మూమెంటం అనేది రాదు. బిగ్ ప్లేయర్స్ మార్కెట్లో 1000-2000 క్వాంటిటీస్తో ఎంటర్ అవ్వరు. లాక్స్ టుగెదర్ క్వాంటిటీస్ని వాళ్ళు బై చేస్తారు కాబట్టి ఆ స్టాక్లో మూమెంటం అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ అన్ని స్టాక్స్లోనూ ఎంటర్ చేస్తారా అంటే డెఫినెట్లీ వాళ్ళు అన్ని స్టాక్స్లోనూ ఎంటర్ అవ్వరు. బికాస్ వాళ్ళకంటూ కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. సో బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యే స్టాక్స్ ఎలా ఉంటాయి? ఆ స్టాక్స్లో లిక్విడిటీ ఎక్కువగా ఉండాలి, ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండాలి, ఆ స్టాక్లో ఉన్న మార్కెట్ సెంటిమెంట్ని అండర్స్టాండ్ చేసుకుని బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవుతారు. రీటైల్ ట్రేడర్స్ లాగా ర్యాండమ్ ప్లేసెస్లో ఎంటర్ చేయరు. సో వాళ్ళు ఫాలో చేస్తున్న పారామీటర్స్ మీట్ అవ్వకుండా ఒక స్టాక్లో ఎంటర్ చేయలేరు కదా. ఆఫ్ కోర్స్ బిగ్ ప్లేయర్స్ దగ్గర అడ్వాన్స్డ్ టూల్స్ ఉంటాయి. 100% ఎమోషన్స్ని రిమూవ్ చేసి ట్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. క్రైటీరియాస్ని పెట్టుకుని ఒక స్టాక్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ బై చేయాలి అని వాళ్ళకంటూ కొన్ని పారామీటర్స్ ఉంటాయన్నమాట. ఆ పారామీటర్స్ మీట్ అయితే మాత్రమే బిగ్ ప్లేయర్స్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని ఆ స్టాక్స్లో ఎంటర్ అవుతారు. సో అలాంటి స్టాక్స్ని పిక్ చేసుకుని ట్రేడ్ చేసేటప్పుడు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు స్మార్ట్ మనీ ఎక్కడ బై ఆర్డర్స్ని ప్లేస్ చేస్తాడు? రీటైల్ ట్రేడర్స్ లాగా థింక్ చేయకుండా బిగ్ ప్లేయర్స్ యొక్క సెంటిమెంట్ని అండర్స్టాండ్ చేసుకుని మీరు ఎలా ఒక స్టాక్లో స్మార్ట్గా ఆలోచించి బిగ్ ప్లేయర్స్తో పాటు ఎంటర్ అవ్వాలి అంటే ఈ స్ట్రాటజీ మీకు హెల్ప్ చేస్తుంది. ఈ స్ట్రాటజీ అండ్ ఈ స్ట్రాటజీ బిహైండ్ ఉన్న సైకాలజీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేసి పెట్టాను. సో దట్ మార్కెట్లో మూమెంటం రావడానికి ముందు ఎలాంటి ప్రైస్ యాక్టివిటీ జరిగింది అండ్ బిగ్ ప్లేయర్స్ ఆ ప్రైస్ లెవెల్స్ ఎలా థింక్ చేస్తున్నారు అని మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మీరు కూడా బిగ్ ప్లేయర్స్తో పాటు మీ బై ఆర్డర్స్ని ప్లేస్ చేసి గుడ్ రిటర్న్స్ని సంపాదించవచ్చు. సో లెట్స్ సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఐటీసీ స్టాక్ని డైలీ టైం ఫ్రేమ్లో తీసుకున్నాను. సో మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అంటే మోర్ దెన్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో స్వింగ్ ట్రేడింగ్ని చేయాలి. 15 మినిట్స్, 1 అవర్, 30 మినిట్స్, 4 అవర్స్ డైలీ టైం ఫ్రేమ్ లేదా వీక్లీ టైం ఫ్రేమ్. సో ఇలా 15 మినిట్స్కి అబోవ్ ఉన్న టైం ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకుని స్వింగ్ ట్రేడింగ్ చేయాలి. 15 మినిట్స్ బిలో వెళ్తే అది ఇంట్రాడే ట్రేడింగ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసే సైకాలజికల్ పాయింట్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకుంటే ఇది మీ ట్రేడింగ్ జర్నీలో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో జాగ్రత్తగా గమనించండి. ఐటీసీ ఈ ప్రైస్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసుకుంటూ అప్ సైడ్ మూమెంటం చేసింది. ఐటీసీ స్టాక్ 210 రూపీస్ నుండి ఆల్మోస్ట్ 260 లెవెల్స్ దాకా మూమెంటం చేసింది. రీటైల్ ట్రేడర్స్ ఈ ర్యాలీని చూసి మూమెంటంని నేను మిస్ అయిపోయాను, కానీ ఇప్పుడు మార్కెట్ చాలా అప్ సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇన్ కేస్ మార్కెట్ అగైన్ 210 ప్రైస్ లెవెల్స్కి వస్తే బై చేద్దామనే మైండ్ సెట్తో వెయిట్ చేస్తుంటారు, రైట్? ఆఫ్ కోర్స్ చాలా మంది రీటైల్ ట్రేడర్స్ మార్కెట్ అగైన్ ఈ ప్రైస్ లెవెల్స్కి వచ్చేటప్పుడు ఎంటర్ చేద్దామనే మైండ్ సెట్తో ఉంటారు. మార్కెట్ రీటైల్ ట్రేడర్స్ ఎలా థింక్ చేస్తారో అలాగే బిహేవ్ చేస్తుంది. చూడండి, అగైన్ మార్కెట్ 210 ప్రైస్ లెవెల్స్కి వచ్చింది. సో ఈ ప్రైస్ లెవెల్స్లో మొమెంటంని మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంటర్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో లెట్స్ సే ఈ బుల్లిష్ క్యాండల్ అబో ఎంటర్ చేశారో అనుకుందాం. ఐటీసీ స్టాక్ మొమెంటం చేస్తూ అప్ సైడ్ వెళ్ళింది. ఈ ప్రైస్ లెవెల్స్లో మాత్రమే కాకుండా
ఈ ప్రైస్ లో బై చేసిన వాళ్ళు ఉంటారు, ఈ ప్రైస్ లో బై చేసిన వాళ్ళు ఉంటారు, అండ్ ఈ ప్రైస్ లెవెల్స్ ను బై చేసిన వాళ్ళు ఉంటారు. సో మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తే ఈ ప్రైస్ లెవెల్స్ లో బై చేసిన వాళ్ళకి ఒక డీసెంట్ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఈ ప్రైస్ లెవెల్స్ బై చేసిన వాళ్ళకి బై చేసిన ప్రైస్ లోనే ఐటీసీ ట్రేడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సడన్ గా మార్కెట్ లో బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండల్స్ ఒక ఫాల్ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఈ సిచ్యువేషన్ లో రీటైల్ ట్రేడర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, రీటైల్ ట్రేడర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఇన్ కేస్ ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యింది అంటే నేను ఈ ట్రేడ్ నుండి ఎగ్జిట్ అయిపోతాను, నా పొజిషన్స్ని క్లోజ్ చేసుకుంటాను అనే మైండ్ సెట్తో రీటైల్ ట్రేడర్స్ ఈ ప్రైస్ లెవెల్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేయకుండా అగైన్ ఒక మంచి అప్సైడ్ మూమెంటంని ఇస్తుంది. బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండల్స్తో, ఇన్ఫ్యాక్ట్ ఒక బిగ్ బుల్లిష్ క్యాండల్తో రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేస్తూ అప్సైడ్ మూమెంటం చేస్తుంది. అప్సైడ్ మూమెంటం చేసి ఈ ప్రైస్ లెవెల్స్లో అంటే 230 ప్రైస్ లెవెల్స్లో అగైన్ ఐటీసీ స్టాక్ ఫ్రెష్ బయ్యర్స్ని ఇన్వైట్ చేస్తుంది. ఫ్రెష్ బయ్యర్స్ ఇక్కడ ఎంటర్ అయ్యారు. సో ఇప్పుడు 4 డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్లో బయ్యర్స్ మార్కెట్లో ఉన్నారన్నమాట. ఏ ఎక్స్పెక్టేషన్తో మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్ని దాటుకుంటూ అగైన్ 260 ప్రైస్ లెవెల్స్ని టెస్ట్ చేసేటప్పుడు ఎగ్జిట్ అయిపోదామనే థింకింగ్తో రీటైల్ ట్రేడర్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. కానీ సర్ప్రైజింగ్లీ మార్కెట్ ఏం చేసింది అంటే ఈ ప్రైస్ లెవెల్స్ నుండి డౌన్ సైడ్ మూమెంటం చేసింది. ఇప్పుడు ఈ ప్రైస్ లెవెల్స్లో బై చేసిన వాళ్ళు, ఈ ప్రైస్ లెవెల్స్లో బై చేసిన వాళ్ళు, ఇక్కడ బై చేసిన వాళ్ళు, అండ్ ఫైనల్గా ఈ బ్రేక్అవుట్ని చూసి బై చేసిన వాళ్ళందరి స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది. అఫ్ కోర్స్ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఈ లెవెల్స్ కూడా సపోర్ట్ తీసుకుంది. ఇన్ కేస్ ఈ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ అయింది అంటే ఐటీసీ స్టాక్ ఇక బేరిష్ ట్రెండ్ లో వెళ్ళిపోతుంది అనే థింకింగ్ అందరి బయర్స్ కి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఫైనల్ హోప్ అనేది ఈ 210 ప్రైస్ లెవెల్స్. ఈ ఫైనల్ హోప్ బిలోనే రీటైల్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాసెస్ ఉంటుంది. ఎన్ని ప్రైస్ లెవెల్స్ లో బై చేసిన వాళ్ళందరి స్టాప్ లాస్ కూడా 210 ప్రైస్ లెవెల్స్ బిలో ఉంటుంది. అగైన్ మార్కెట్ రీటైల్ ట్రేడర్స్ కి ఒక సర్ప్రైజ్ మూమెంటం ఇస్తుంది. చూడండి, ఐటీసీ స్టాక్ ఎగ్జాక్ట్లీ 210 లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేస్తూ ఒక హ్యామర్ క్యాండల్ ని ఫామ్ చేస్తుంది. ఈ ప్రైస్ లెవెల్స్ లో రీటైల్ ట్రేడర్ యొక్క పేషెన్స్ అనేది ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటుంది. రీటైల్ ట్రేడర్స్ ఇక్కడ బై చేశారు, ఈ ప్రైస్ లెవెల్స్ లో బై చేశారు, ఈ ప్రైస్ లెవెల్స్ లో బై చేశారు, ఈ బ్రేక్అవుట్ లో బై చేశారు. ఎన్ని ప్రైస్ లెవెల్స్ లో మార్కెట్ అప్ సైడ్ వెళ్లకుండా ఫైనల్ గా ఈ 210 లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేసిన వెంటనే రీటైల్ ట్రేడర్స్ యొక్క పేషెన్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ టెస్ట్ అయిపోయింది. కాబట్టి ఈ ప్రైస్ లెవెల్స్ లో స్మార్ట్ గా ఆలోచించే వాళ్ళు తప్ప రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అవ్వడానికి నమ్మకం అనేది పోయిందన్నమాట. వీళ్ళందరికీ కూడా ఈ ప్రైస్ లెవెల్స్ లో మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనే నమ్మకం వెళ్ళిపోయింది. బికాస్ చాలా సార్లు రీటైల్ ట్రేడర్స్ యొక్క పేషెన్స్ ని టెస్ట్ చేసేసింది. కాబట్టి అగైన్ 210 లెవెల్స్ లో బై చేద్దామనే ఆలోచన రీటైల్ ట్రేడర్స్ కి రాదు. అండ్ ఈ ప్లేస్ లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐటీసీ స్టాక్ లో ఈ బేరిష్ క్యాండల్ ని సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయింది అని ఎంటర్ అయిన సెల్లర్స్ యొక్క క్వాంటిటీ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. బికాస్ సపోర్ట్ లెవెల్ ని మార్కెట్ ఫస్ట్ టైం టెస్ట్ చేసింది, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం బేరిష్ క్యాండల్ తో ప్రైస్ ని బ్రేక్అవుట్ చేసింది అనుకుని ఈ 210 ప్రైస్ లెవెల్స్ బిలో చాలా సెల్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. కానీ ఐటీసీ స్టాక్ అగైన్ రీటైల్ ట్రేడర్స్ కి ఒక సర్ప్రైజ్ మూమెంటం ఇస్తుంది. చూడండి, మార్కెట్ కంటిన్యూస్ గ్రీన్ క్యాండల్స్ తో అప్ సైడ్ మూమెంటం చేసింది. ఈ క్యాండల్ లో ఎంటర్ చేసిన వాళ్ళందరి స్టాప్ లాసెస్ హిట్ అయితేనే ఇలా బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండల్స్ అనేది వస్తుందన్నమాట. సో ఈ క్యాండల్ ని చూసి సెల్ చేసిన వాళ్ళందరి స్టాప్ లాసెస్ స్మార్ట్ మనీ అండర్స్టాండ్ చేసుకుని స్టాక్ ని అప్ సైడ్ కి పుష్ చేసుకుని వెళ్ళిపోయాడు. చూడండి, ఐటీసీ స్టాక్ 210 ప్రైస్ లెవెల్స్ నుండి ఆల్మోస్ట్ 360 ప్రైస్ లెవెల్స్ వరకు వెళ్ళింది. రీటైల్ ట్రేడర్స్ ఈ మొమెంటమ్ ని క్యాప్చర్ చేయడానికే ఇక్కడ ఈ ప్రైస్ లెవెల్స్ లో ఎంటర్ అయ్యారు. కానీ మార్కెట్ ఇక్కడ నుండి అప్ సైడ్ వెళ్ళలేదు, డబుల్ బాటమ్ ప్యాటర్న్ చేసి కూడా అప్ సైడ్ మూమెంటం చేయలేదు. బట్ ఈ ప్రైస్ లెవెల్స్ నుండి ఎందుకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్. ఈ ప్రైస్ లెవెల్స్ లోనే ఎందుకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అంటే రీటైల్ ట్రేడర్స్ ని ఇక్కడ ఎలిమినేట్ చేసి రీటైల్ ట్రేడర్స్ యొక్క నమ్మకాన్ని ఇక్కడ బ్రేక్ చేసి కొత్త సెల్లర్స్ ని ఇన్వైట్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా స్మార్ట్ మనీ రీటైల్ ట్రేడర్స్ మనీని సంపాదించకూడదు అనే ఆలోచనతోనే ఉంటాడనమాట. ఎందుకంటే స్మార్ట్ మనీకి లిక్విడిటీ కావాలి. సో ఆ లిక్విడిటీని మార్కెట్లో క్రియేట్ చేయడానికి మార్కెట్లో ఇలాంటి ట్రాప్స్ అనేది జరుగుతుంది. సో మార్కెట్లో రీటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేసి రీటైల్ ట్రేడర్స్ ప్లేస్ చేసిన స్టాప్ లాసెస్ని హిట్ చేయించడానికి మార్కెట్లో స్మార్ట్ మనీ ట్రాప్స్ని సెట్ చేస్తూ ఆ ట్రాప్లో రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ని వాళ్ళ డైరెక్షన్లో తీసుకువెళ్తారు. అయినో
ఈ ప్రైస్ లెవెల్స్లో ఉన్న సైకాలజీ పాయింట్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి డెఫినెట్లీ టైం అనేది పడుతుంది. అండ్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన సైకాలజీ పాయింట్ కూడా అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఈ సైకాలజీ పాయింట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మీకు ఇంకో సింపుల్ ట్రిక్ నేను చెప్తాను. ఆ ట్రిక్ని ఫాలో చేస్తూ ఇలాంటి ట్రాప్స్ నుండి మీరు ఎస్కేప్ అవుతూ బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యే ప్రైస్ లెవెల్స్లో ఎలా ఎంటర్ అవ్వాలి అని చెప్తాను. చూడండి, ఎప్పుడు కూడా ఒక స్టాక్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఉంటుంది, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటుంది. మనం స్వింగ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి లెట్స్ డిస్కస్ అబౌట్ ద సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఒక ప్రైస్ లెవెల్స్ నుండి అప్ సైడ్ మూమెంటం చేస్తుంది. అగైన్ మార్కెట్లో కొత్త బయ్యర్స్ని ఇన్వైట్ చేయడానికి ఈ ప్రైస్ లెవెల్స్కి వస్తుంది. ప్రైస్ లెవెల్స్కి వచ్చి మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్ నుండి అప్ సైడ్ మూమెంటం చేస్తూ గ్రీడీనెస్ని క్రియేట్ చేస్తుంది. గ్రీడీనెస్ని క్రియేట్ చేసిన తర్వాత అగైన్ డౌన్ సైడ్కి వచ్చేటప్పుడు రీటైల్ ట్రేడర్స్ ఎక్కడ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవుతుందో అని ఒక ఫియర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఈ ఫియర్తోనే చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ఇక్కడ బై చేసిన వాళ్ళందరూ కూడా ఈ ప్రైస్ లెవెల్స్లో ఎగ్జిట్ అయిపోతారు. ఎలా చెప్పగలం? మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ చేసింది అంటే, హ్యూజ్ లాస్ వచ్చేసింది అంటే థింక్ చేస్తారా లేదా? అఫ్ కోర్స్ ఒక ట్రేడర్కి ఎమోషన్స్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఫియర్ గ్రీడీనెస్ అనేది ఉండే ఉంటుంది. సో మార్కెట్లో ఈ ఫియర్తో చాలా మంది ఎగ్జిట్ అయిపోతారు. అగైన్ బిగ్ ప్లేయర్స్ ట్రాప్ని సెట్ చేయడానికి మార్కెట్ని అప్ సైడ్ మూమెంటం చేస్తూ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అయ్యేలా ఆర్డర్స్ని ప్లేస్ చేస్తారు. అగైన్ రీటైల్ ట్రేడర్స్కి ఇక్కడ గ్రీడీనెస్ అనేది వస్తుంది అనమాట. సో రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, ఈ లెవెల్స్లో నేను ఎంటర్ అయితే ఈజీగా ఈ ప్రైస్ లెవెల్స్ని అచీవ్ చేయవచ్చు అనే గ్రీడీనెస్తో ఇక్కడ బై చేస్తారన్నమాట. రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అయ్యారు అని తెలిసిన వెంటనే బిగ్ ప్లేయర్ ఆ ప్రైస్ లెవెల్స్ నుండి మార్కెట్ని డౌన్ సైడ్కి తీసుకొస్తాడు. ఇక్కడ బై చేసిన వాళ్ళు లేదా ఈ ప్రైస్ లెవెల్స్లో ఎవరైనా బై చేసి సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత నేను ఎగ్జిట్ అయిపోతాను అనే ఆలోచనతో ఎవరైనా ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి బిగ్ ప్లేయర్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయిస్తాడనమాట. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన వెంటనే కొత్త సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు, ప్రీవియస్లీ బై చేసిన వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ అయిపోతారు. దాని తర్వాత మార్కెట్ని బిగ్ ప్లేయర్స్ అప్ సైడ్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఈ బిగ్ ర్యాలీలో చాలా తక్కువ మంది రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అవుతారన్నమాట. మోస్ట్ ఆఫ్ ద రీటైల్ ట్రేడర్స్ ఈ బిగ్ ర్యాలీస్ని మిస్ అయిపోతారు బికాస్ ఆఫ్ ఫియర్ ఆర్ గ్రీడీనెస్. ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ఏంటంటే, లెట్స్ సే మార్కెట్ ఒక ప్రైస్ లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంది. సో ఒక స్టాక్ ఈ ప్రైస్ లెవెల్స్ నుండి అప్ సైడ్ మూమెంటం చేసింది, అగైన్ ఆ ప్రైస్ లెవెల్స్కి వచ్చి ఇక్కడ నుండి ఇంకో అప్ సైడ్ మూమెంటం చేస్తూ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది. సో ఈ థర్డ్ పాయింట్లో అంటే థర్డ్ టైం ఈ స్టాక్ ఈ ప్రైస్ లెవెల్స్కి వచ్చేటప్పుడు మీరు అలర్ట్గా ఉండాలి. థర్డ్ టైం ఇన్ కేస్ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ అగైన్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేస్తూ ఒక బుల్లిష్ క్యాండల్ని ఫామ్ చేసింది అంటే మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఈ ప్రైస్ లెవెల్స్లో స్మార్ట్ మనీ ఎంటర్ అయ్యాడు అని. స్మార్ట్ మనీ ఎంటర్ అయితే మొమెంటం అనేది చాలా ఫాస్ట్గా అండ్ మొమెంటం అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ జరిగిన సినారియో కూడా అదేనే. చూడండి, మార్కెట్ ఇక్కడ ఫస్ట్ టైం టెస్ట్ చేసింది, సెకండ్ టైం టెస్ట్ చేసింది, థర్డ్ టైం బ్రేక్ డౌన్ చేసింది. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఒక గ్రీన్ క్యాండిల్ చేసింది, దాని తర్వాత ఒక బిగ్ బుల్లిష్ క్యాండిల్ని చేసింది. ఐటీసీ స్టాక్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత డౌన్ సైడ్ వెళ్ళాలి కదా, సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ చేసింది, డౌన్ సైడ్కే వెళ్ళాలి కదా. అందరి సెంటిమెంట్ అలాగే కదా ఉంటుంది. సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ చేసింది, సెల్ చేసిన తర్వాత 205 లేదా 200కి వస్తుంది, అక్కడ మనం అగైన్ బై చేసి ప్రాఫిట్ బుక్ చేద్దాం. ఇలాగే కదా రీటైల్ ట్రేడర్స్ యొక్క సైకాలజీ వర్క్ అవుతుంది. యాక్చువల్లీ చెప్పాలి అంటే మీరు ట్రెండ్కి అగేన్స్ట్గా ట్రేడ్ చేయట్లేదు, కానీ ట్రెండ్తో పాటు మీరు ట్రేడ్ చేస్తున్నారు, స్మార్ట్ మనీతో పాటు మీరు ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ఆర్ఆర్ రేషియోని గెయిన్ చేయవచ్చు. చూడండి, ఈ బుల్లిష్ క్యాండిల్లో మీరు ఎంటర్ అయితే మీ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? అఫ్ కోర్స్ ఈ ఫైనల్ జోన్లో స్టాప్ లాస్ అనేది ఉంటుంది. కానీ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రైస్ లెవెల్స్ ఏంటి? మార్కెట్ ఈజీలీ ఎన్ని రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేస్తూ అప్ సైడ్ మూమెంటం చేసింది. మనం ఎప్పుడు కూడా టాప్స్ని బాటమ్స్ని క్యాప్చర్ చేయలేము కాబట్టి లెట్స్ సే ఈ ప్రైస్ లెవెల్స్లో మీరు ఎగ్జిట్ అయిపోయారు, 260 ప్రైస్ లెవెల్స్లో ఎగ్జిట్ అయిపోయారు. ఆల్మోస్ట్ 40 పాయింట్స్ మీరు ఇక్కడ గెయిన్ చేశారన్నమాట. ఆర్ఆర్ రేషియో చూడండి, ఆల్మోస్ట్ 1:3 వస్తుంది. సో ఇలా మీరు ఒక మొమెంటం బిహైండ్ జరిగిన సైకాలజీని అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు థింక్ చేసే లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మార్కెట్లో ఏ ప్రైస్ లెవెల్స్లో ఎగ్జాక్ట్లీ మ్యూచువల్ ఫండ్స్, హెచ్ఎన్ఐ క్లయింట్స్, బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవుతున్నారు అనే క్లారిటీ మీకు దొరుకుతుంది. ఆ క్లారిటీ దొరికేటప్పుడు ఈజీగా బిగ్ ప్లేయర్స్ పుష్ చేసే డైరెక్షన్లో మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. లేదు ఇన్ కేస్ ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అగైన్ మీ స్టాప్ లాస్ని హిట్ చేసింది. మార్కెట్లో స్టాప్ లాస్ ప్లేస్ చేసేదే స్టాప్ లాస్ హిట్ అవ్వని అని, ఎందుకంటే 205 రూపీస్లో మీరు స్టాప్ లాస్ని ప్లేస్ చేశారు. మార్కెట్ ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళిపోయింది అంటే 180కి వెళ్ళిపోతే 160కి వెళ్ళిపోతే దాన్ని కంట్రోల్ చేయడానికి కదా స్టాప్ లాస్ అనేది ఉంది. హిట్ అవ్వనివ్వండి, నో ప్రాబ్లం. 1 టైం 2 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయినా
థర్డ్ టైం మీరు ఇలాంటి ఒక బిగ్ ర్యాలీని క్యాప్చర్ చేస్తే ఈ 2 ట్రేడ్స్లో మీరు చేసిన లాస్ అనేది రికవర్ అయి మీరు ప్రాఫిట్లో ఉంటారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. లాజికల్గా ఆలోచించి ట్రేడ్స్ని తీసుకోవడంతో పాటు మీ దగ్గర మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ పొజిషన్ సైజింగ్ కూడా ఉండింది అంటే మార్కెట్లో మీరు ప్రాఫిట్ చేయడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఓకే, ఈ స్ట్రాటజీలో సైకాలజికల్ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఆ సైకాలజికల్ పాయింట్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అని ఒక ట్రిక్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ట్రిక్ ఏంటి, మార్కెట్ ఫస్ట్ టైం ఒక సపోర్ట్ లెవెల్ని టెస్ట్ చేస్తుంది, సెకండ్ టైం ఒక సపోర్ట్ లెవెల్ని టెస్ట్ చేస్తుంది, థర్డ్ టైం ఆ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది అంటే ఇక్కడ సెల్ ట్రేడ్స్ని తీసుకోకూడదు. మార్కెట్ ఆ ప్రైస్ లెవెల్స్ని అగైన్ బ్రేక్అవుట్ చేసుకుంటూ ఒక బిగ్ బుల్లిష్ క్యాండల్ ఫామ్ చేసింది అంటే ఆ బుల్లిష్ క్యాండల్ అబోవ్ ఎంటర్ చేయాలి. ప్రీవియస్ స్వింగ్ లో, దీన్ని స్వింగ్ లో అంటారు, ప్రీవియస్ స్వింగ్ లో బిలో మీ స్టాప్ లాస్ ని పెట్టుకుంటే ఇలా ఒక బిగ్ ర్యాలీస్ ని మీరు మార్కెట్లో ఖచ్చితంగా క్యాప్చర్ చేయగలరు. ఈ ఐటీసీ ఎగ్జాంపుల్లో మాక్సిమం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కోటక్ మహీంద్రా బ్యాంక్ ని డైలీ టైం ఫ్రేమ్ లో తీసుకున్నాను. కోటక్ మహీంద్రా బ్యాంక్ లో చూడండి, అప్రాక్సిమేట్లీ 1692 రూపీస్ నుండి అప్ సైడ్ మూమెంటం చేసింది. ఈ ర్యాలీని మిస్ అయిన వాళ్ళందరూ కూడా అగైన్ 1692 రూపీస్కి వస్తే బై చేద్దామని వెయిట్ చేస్తున్నారు. మార్కెట్ రీటైల్ ట్రేడర్స్ థింక్ చేసేలానే బిహేవ్ చేసింది. మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది, అప్రాక్సిమేట్లీ 1700 లెవెల్స్లో సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూమెంటం చేసింది. మార్కెట్ లెవెల్స్ని సస్టైన్ అవ్వలేదు, అగైన్ డౌన్ సైడ్ మూమెంటం చేసింది. ఇప్పుడు డౌన్ సైడ్కి ప్రైస్ యాక్షన్ ఎలా వర్క్ అయిందో చూడండి. డౌన్ సైడ్ మూమెంటం, రిట్రేస్మెంట్, అగైన్ డౌన్ సైడ్ మూమెంటం. సో రీటైల్ ట్రేడర్స్ యొక్క థింకింగ్ ఎలా ఉంటుంది, రీటైల్ ట్రేడర్స్ యొక్క థింకింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసింది, రిట్రేస్మెంట్ చేస్తూ అగైన్ డౌన్ సైడ్ మూమెంటం చేసి ఈ సపోర్ట్ని బ్రేక్ చేసింది అంటే నేను ఇక్కడ సెల్ చేస్తాను, సెల్ చేసి మంచి ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటాను. రీటైల్ ట్రేడర్స్ యొక్క థింకింగ్ అలాగే ఉంటుంది, రైట్? ఆ థింకింగ్ని సైకాలజీ అని అంటాం. సో ఆ సైకాలజీని స్మార్ట్ మనీ అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ ఎక్కడ రీటైల్ ట్రేడర్ ఎంటర్ అవుతాడు, ఎగ్జాక్ట్లీ ఎక్కడ రీటైల్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాసెస్ నాకు దొరుకుతుంది అని కాస్తూ ఉంటాడన్నమాట. మొమెంటం చేయించేది స్మార్ట్ మనీనే, ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకువెళ్ళేది స్మార్ట్ మనీనే. కానీ స్మార్ట్ మనీ యొక్క మొమెంటమ్ని మీరు అండర్స్టాండ్ చేసుకుని ట్రేడ్ చేయాలి. అదే ఈ స్ట్రాటజీలో ఉన్న మెయిన్ పాయింట్. సో మార్కెట్ ఇక్కడ ఫస్ట్ టైం టెస్ట్ చేసింది, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం చూడండి స్ట్రాంగ్ సపోర్ట్ అయిపోయింది ఇది కదా. ఇది ఒక బయ్యర్స్ టెరిటరీ అని చెప్పవచ్చు. బయ్యర్స్ టెరిటరీ అంటే ఇది ఒక జోన్, సపోర్ట్ జోన్ అన్నమాట. ఈ జోన్కి మార్కెట్ వచ్చినప్పుడల్లా మంచి మొమెంటం చేస్తూ ఉంది. చూడండి ఇక్కడ నుంచి ఒక మొమెంటం వచ్చింది, ఈ ప్రైస్ లెవెల్స్ ఉంటే ఒక మొమెంటం వచ్చింది, ఈ ప్రైస్ లెవెల్స్ ఉంటే అగైన్ మొమెంటం వచ్చింది. ఇప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, బై చేద్దాం, బై చేద్దాం, ఈ ప్రైస్ లెవెల్స్కి వచ్చిన వెంటనే బై చేద్దాం అనే హోప్ని రీటైల్ ట్రేడర్స్కి స్మార్ట్ మనీ ఇస్తాడన్నమాట. ఈ ప్రైస్ లెవెల్స్లో ఆ హోప్ని ఇచ్చిన తర్వాత ఈ స్టాక్లో చూడండి ఒక బ్రేక్ డౌన్. ఈ బ్రేక్ డౌన్ని చూసిన వెంటనే ఈ ప్రైస్ లెవెల్స్లో ఉన్న ఎవరైనా స్టాక్స్ని హోల్డ్ చేసి పెట్టుకుంటారా? డెఫినెట్లీ ఈ ప్రైస్ లెవెల్స్లో బై చేసిన వాళ్ళందరికీ కూడా ఈ క్యాండిల్ చూస్తూనే ఫియర్ అనేది క్రియేట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ బై పొజిషన్స్ని ఎగ్జిట్ అయిపోయారు. ఈ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయిన వెంటనే సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు. స్మార్ట్ మనీ ఇక్కడ ఫ్రెష్ సెల్లర్స్ని ఇన్వైట్ చేస్తాడు అన్నమాట. ఫ్రెష్ సెల్లర్స్ని ఇన్వైట్ చేసి నేను ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళబోతున్నాను అనే హోప్ని ఇక్కడ స్మార్ట్ మనీ రీటైల్ ట్రేడర్స్కి క్రియేట్ చేస్తాడు. దాని తర్వాత ఏమైందో చూడండి, మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ చేస్తుంది. ఎందుకు కన్సాలిడేట్ చేయాలి? కన్సాలిడేట్ చేసిన తర్వాత అగైన్ బ్రేక్ డౌన్ ఇచ్చి డౌన్ సైడ్ వెళ్తాను అనే హోప్ని సెల్లర్స్కి ఇక్కడ క్రియేట్ అవుతూ ఉందన్నమాట. దాని తర్వాత మార్కెట్ అగైన్ ఆ సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసింది, బుల్లిష్ క్యాండిల్తో ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది. ఇప్పుడు మీరేం చేస్తారు, మీరు ఈ ప్రైస్ లెవెల్స్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ మీ స్టాప్ లాస్ ఉంటుంది. ఈ స్టాప్ లాస్కి అగైన్ మార్కెట్ రావాలి అంటే స్మార్ట్ మనీ థింక్ చేయాలి. స్మార్ట్ మనీ థింక్ చేస్తేనే అగైన్ మీ స్టాప్ లాస్ అనేది ఇక్కడ హిట్ అవుతుంది. సో స్మార్ట్ మనీ థింక్ చేయాలి అంటే ఈ స్టాక్లో బయ్యర్స్ని అట్రాక్ట్ చేయాలి, రీటైల్ ట్రేడర్స్ని ఇక్కడ ట్రాప్ చేయాలి. కానీ రీటైల్ ట్రేడర్స్ ఇక్కడ ఇంట్రెస్టెడ్ లేరు. ఎందుకంటే ఉన్న రీటైల్ ట్రేడర్స్ అందరూ కూడా బై పొజిషన్స్ని ఇక్కడ క్లోజ్ చేసేసారు. ఈ మూమెంటంలో రీటైల్ ట్రేడర్స్కి హోప్ అనేది వెళ్ళిపోయింది. కాబట్టి స్మార్ట్ మనీ అగైన్ మార్కెట్ని డౌన్ సైడ్ తీసుకురావడానికి ఎటువంటి రీజన్ లేదన్నమాట. సో మార్కెట్ని అప్ సైడ్కి పుష్ చేసేసారు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హెచ్డిఎఫ్సి కంటిన్యూస్గా ఫాలో అవుతూ వచ్చింది. ఫైనల్లీ 2100 ప్రైస్ లెవెల్స్లో సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూమెంటం చేసింది. సో ఇది ఫస్ట్ టైం. అగైన్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. ఇది సెకండ్ టైం. అగైన్ మార్కెట్ చిన్న రిట్రేస్మెంట్ చేస్తూ డౌన్ సైడ్ మూమెంటం చేసింది. సో 3 టైమ్స్ మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్ ని టెస్ట్ చేసింది. ఫోర్త్ టైం మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఈ ప్రైస్ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. సో మార్కెట్ ఫస్ట్ టైం టెస్ట్ చేసింది, సెకండ్ టైం టెస్ట్ చేసింది, థర్డ్ టైం టెస్ట్ చేసింది. ఇక ఈ ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ గా యాక్ట్ అవ్వదు, ఈ ట్రెండ్ లైన్ వీక్ అయిపోయింది అని రీటైల్ ట్రేడర్స్ థింక్ చేస్తారు. సో రీటైల్ ట్రేడర్స్ యొక్క థింకింగ్ కి ఆపోజిట్ గానే ఎప్పుడు మార్కెట్ వెళ్తుంది.
ఆపోజిట్ అనడం కన్నా స్మార్ట్ మనీ రీటైల్ ట్రేడర్స్ యొక్క సైకాలజీని అండర్స్టాండ్ చేసుకుంటాడు. సో రీటైల్ ట్రేడర్ స్మార్ట్ మనీ యొక్క సైకాలజీని అండర్స్టాండ్ చేసుకుంటే ప్రాఫిటబుల్ గా ఉండవచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో మార్కెట్ ఫస్ట్ టైం టెస్ట్ చేసింది, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత అగైన్ డౌన్ సైడ్ మూమెంటం చేయలేదు, ఒక గ్రీన్ క్యాండల్ ని ఫామ్ చేసింది. దానికి నెక్స్ట్ డే ఒక బిగ్ బుల్లిష్ క్యాండల్ ని ఫామ్ చేసింది. ఇప్పుడు మీరు ఎక్కడ ఎంటర్ చేయాలి? సింపుల్ గా మీరు ఈ క్యాండల్ అబోవ్ ఎంటర్ చేయాలి. మీ స్టాప్ లాస్ అనేది ఈ ప్రైస్ లెవెల్స్ ఉంటుంది. మీరు థింక్ చేయండి, మార్కెట్ ఇంత పెద్ద బుల్లిష్ క్యాండల్ ని ఇక్కడ ఫామ్ చేసిన తర్వాత అగైన్ డౌన్ సైడ్కి వచ్చి మీ స్టాప్ లాస్ ని తీసుకుంటుందా అంటే ప్రాబబిలిటీ అనేది 50% కాదు, ఈవెన్ 30% కూడా ప్రాబబిలిటీ అనేది లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు మార్కెట్ అగైన్ డౌన్ సైడ్ రావాలి అంటే బయర్స్ ట్రాప్ అవ్వాలి. బయర్స్ ట్రాప్ అవ్వాలి అంటే మార్కెట్ ఫస్ట్ అప్ సైడ్ వెళ్ళాలి కదా. మార్కెట్ అప్ సైడ్ వెళ్తేనే ఇక్కడ బయర్స్ ట్రాప్ అవుతారు. బయర్స్ ని ట్రాప్ చేసిన తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందంటే ఎస్, లెట్స్ సే ఈ ప్రైస్ లెవెల్స్ నుండి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసిన తర్వాత ఈ ప్రైస్ లెవెల్స్ లో బయర్స్ ని అట్రాక్ట్ చేసి అగైన్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ మీ స్టాప్ లాస్ ని హిట్ చేసింది అంటే ఇప్పుడు మీరు థింక్ చేయవచ్చు మార్కెట్ నిజంగానే డౌన్ సైడ్ వెళ్ళబోతుంది అని. కానీ ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళడానికి 30% కూడా ప్రాబబిలిటీ అనేది లేదు. మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళాలి అంటే ఈ బ్రేక్ డౌన్ చేసిన వెంటనే ఈ సపోర్ట్ ని రీటెస్ట్ చేస్తూ లేదా ఈ ప్రైస్ లెవెల్స్ బిలో అగైన్ బయర్స్ ని అట్రాక్ట్ చేస్తూ డౌన్ సైడ్ మూమెంటం చేయాల్సింది. కానీ అలా చేయలేదు. మార్కెట్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత బుల్లిష్ క్యాండల్స్ ని ఫామ్ చేస్తూ అప్ సైడ్ మూమెంటం చేస్తూ ఉంది. సో ఈ ప్రైస్ లెవెల్స్ లో స్మార్ట్ మనీ ఎంటర్ అయ్యాడు కాబట్టి మార్కెట్ ని అప్ సైడ్ కి పుష్ చేశాడు. సో స్మార్ట్ మనీతో పాటు మీరు ఎంటర్ అవ్వాలి అంటే ఈ స్ట్రాటజీని తప్పకుండా ఫాలో చేయండి. చాలా సింపుల్ స్ట్రాటజీ, కానీ మీరు లాంగ్ టర్మ్ లో ఒక 6 months ఈ సైకాలజీతో మీరు ట్రేడ్ చేశారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూతో మీరు స్టాక్స్ ని చూస్తున్నారు అంటే డెఫినెట్ గా మీ ట్రేడింగ్ సైకాలజీ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడు కూడా మార్కెట్లో మీరు సైకాలజీ పాయింట్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే దానికి సూటబుల్గా ఉన్న టైం ఫ్రేమ్ హయ్యర్ టైం ఫ్రేమ్. డైలీ లేదా వీక్లీ చార్ట్స్లో స్టాక్స్ యొక్క సైకాలజీని మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ట్రేడింగ్ని మీరు స్కూల్తో కంపేర్ చేస్తే ఫస్ట్ మీరు ఎల్కేజీ వెళ్ళాలి, యూకేజీ వెళ్ళాలి, దాని తర్వాత ఫస్ట్ స్టాండర్డ్, దాని తర్వాత సెకండ్ స్టాండర్డ్, దాని తర్వాత థర్డ్, ఇలా ఒక సీక్వెన్స్లో స్టడీస్ అనేది వెళ్తుంది కదా. డైరెక్ట్గా 10th క్లాస్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయలేం కదా, డైరెక్ట్గా డిగ్రీకి వెళ్ళి ఎగ్జామ్స్ రాయలేం కదా. బికాస్ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ట్రేడింగ్ కూడా అలాగే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. రీటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారు, ఒక 10,000 20,000తో మార్కెట్కి ఎంటర్ అవుతారు. తప్పేం లేదు, మార్కెట్లో అందరూ వచ్చేది డబ్బులు సంపాదించడం కోసమే. కానీ ఏ మైండ్ సెట్లో మీరు మార్కెట్కి వస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎల్కేజీ నుండి 10th లేదా డిగ్రీ వరకు ఎలా ఒక ప్రాసెస్ అనేది నడుస్తుందో స్టాక్ మార్కెట్లోనూ ఒక ఫేజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ మీరు డైలీ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్ని అనలైజ్ చేయాలి. దాన్ని ఎల్కేజీలో ఉన్నారు మీరు, డైలీ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ని ఐడెంటిఫై చేసి ట్రేడ్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ డైలీ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు డబ్బులు సంపాదిస్తున్నారు అంటే మీరు ఎల్కేజీ పాస్ అయినట్టు. దాని తర్వాత 4 hours టైం ఫ్రేమ్, 1 hour టైం ఫ్రేమ్కి వస్తారు. సో 1 hour టైం ఫ్రేమ్లో 4 hours టైం ఫ్రేమ్లో మీరు క్యాష్ మార్కెట్లో మీరు డబ్బులు సంపాదిస్తున్నారు అంటే మీరు యూకేజీ పాస్. దాని తర్వాత బిలో 1 hour టైం ఫ్రేమ్ లైక్ 15 minutes 10 minutes టైం ఫ్రేమ్లో మీరు ట్రేడ్ చేసి ప్రాఫిట్ చేస్తున్నారు అంటే లెట్స్ సే మీరు 10th క్లాస్ పాస్ అయినట్టు. ఇక్కడ 1 నుండి 9th వరకు మీరు స్కిప్ అయిపోయారు. ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో ఉన్న సైకాలజీ, హయ్యర్ టైం ఫ్రేమ్లో ఉన్న ట్రెండ్ని మీరు ఐడెంటిఫై చేసి ప్రాఫిట్ చేస్తున్నారు అంటే యు ఆర్ ఎలిజిబుల్ టు ట్రేడ్ ఇన్ లోవర్ టైం ఫ్రేమ్, యు ఆర్ ఎలిజిబుల్ టు డూ ఇంట్రాడే ట్రేడింగ్ అని అర్థం. సో దాని తర్వాత 5 minutes 3 minutes 1 minute ట్రేడ్ చేయడానికి స్టార్ట్ చేయాలి. దాన్ని మనం డిగ్రీ అనుకుందాం. మీరు అలా 5 minutes 3 minutes 1 minute ట్రేడ్ చేస్తున్నారు అంటే మీరు డిగ్రీలో చదువుతున్నారని అర్థం. సో ఈ డిగ్రీలో కూడా మీరు క్యాపిటల్ని లూజ్ అవ్వకుండా స్మాల్ ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అవుతున్నారు. ఎండ్ ఆఫ్ ద మంత్ మీరు ప్రాఫిటబుల్గా ఉన్నారు అంటే డిగ్రీ పాస్ అయిపోయారని అర్థం. సో డిగ్రీ కంప్లీట్ చేశారు అంటే మీరు యాక్చువల్లీ రియల్ ట్రేడింగ్కి వచ్చారు అని అర్థం. సో స్టడీస్ని కంప్లీట్ చేసి ఎవరి హెల్ప్ లేకుండా మీ ఓన్గా మీరు మార్కెట్లో ఎర్న్ చేస్తున్నారు అని అర్థం. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీరు నేర్చుకున్నది, మీరు గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్, మార్కెట్ పై మీకున్న గ్రిప్ అనేది చాలా బాగా పెరిగి ఉంటుంది. ఈ ప్రాసెస్ 1 year అవుతుందా, లేదా 2 years అవుతుందా, లేదా 3 years అవుతుందా అని ఎవ్వరూ చెప్పలేరు. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు నేర్చుకోవడానికి దానిపైన డిపెండ్ అవుతుంది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన సైకాలజికల్ పాయింట్ మీకు ఇంట్రాడేలోనూ వర్క్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ సైకాలజీలోనే ఇంట్రాడే ట్రేడింగ్ కూడా వర్క్ అవుతుంది. బట్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఉన్న సైకాలజీని మీరు అండర్స్టాండ్ చేసుకుంటూ లోవర్ టైం ఫ్రేమ్కి రావాలన్నమాట. సో ఈ స్ట్రాటజీని ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి స్టాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ మీ తరఫు నుంచి కొంచెం ఎఫర్ట్ అనేది పెట్టాలి కదా. సో నిఫ్టీ 50 లేదా నిఫ్టీ 100 ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని వీక్లీ ఒక 2 hours 3 hours స్పెండ్ చేయండి. స్పెండ్ చేసి ఇలా మార్కెట్ 2 to 3 times సపోర్ట్ లెవెల్స్ని టెస్ట్ చేసింది అంటే
ఆ స్టాక్స్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. కానీ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే 5 రూపీస్ స్టాక్ 10 రూపీస్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. దట్ షుడ్ నాట్ బి ద కేస్. ఇలా చేయకండి. నిఫ్టీ 50 లేదా నిఫ్టీ 100లో ఉన్న స్టాక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇవి మాత్రమే A+ స్టాక్స్ అన్నమాట. A+ స్టాక్స్ అంటే లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది, మార్కెట్లో ట్రేడింగ్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది, మీరు ట్రేడ్ చేయడానికి సరైన వొలటాలిటీ కూడా ఉంటుంది, అండ్ బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయితే ఆ మొమెంటం కూడా పెద్దగా ఉంటుంది. కాబట్టి నిఫ్టీ 50 నిఫ్టీ 100లో ఉన్న స్టాక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఈ సైకాలజీ ఉన్న స్టాక్స్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఐ హోప్ ఈ వీడియోలో ఒక ట్రేడర్గా మీరు ఎలా ఆలోచించాలి, ఒక స్ట్రాటజీని సైకాలజికల్ వేలో ఎలా థింక్ చేయాలి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ విత్ అనదర్ ఇంపార్టెంట్ వీడియో.